ఓం శాంతి. మధురమైన పిల్లలు పరమాత్మకు చెందిన వారిగా అవ్వడం ద్వారా మీరు గవ్వ ఖర్చు లేకుండా క్షణంలో జీవన్ముక్తి అధికారంను పొందుతారు. నిత్యం ఏర్పడంతోనే వారసత్వం లభిస్తుంది. పరమాత్మ ద్వారా ఎప్పుడైతే భగవంతుడి మనకు నిత్యం ఉంటుందో వారసత్వం లభిస్తుంది. వారసత్వం అంటే ఏంటి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, దయ, తండ్రిలో ఉన్నవన్నీ కూడా మనకు లభిస్తాయి. జన్మసిద్ధ అధికారం అంటారు. అయితే ప్రశ్న, వివేకవంతులైన పిల్లలు కర్తవ్యం ఏమిటి? జవాబు, సత్యమైన యాత్రను చేయడం మరియు చేయించడం. ఇదే వివేకవంతులైన పిల్లల కర్తవ్యం. సత్యమైన యాత్ర మనమనాభవ. ఈ యాత్ర ద్వారా ఇతర కష్టాల నుండి రక్షింపబడతారు. ఏ విధంగా బాబా కళ్యాణకారియో అలా వివేకవంతులైన పిల్లలు బాబా సమానంగా కళ్యాణకారులుగా ఉంటారన్నమాట. ప్రశ్న 2, పిల్లలైన మీకు బాబా తెలిపే ఏ విషయమును అందరి చెవిలోని వినిపిస్తూ ఉండాలి? అందరి చెవిలో మనం వినిపిస్తూ ఉండాలన్నమాట. అచ్చా, బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. దేహదారిని స్మృతి చేసినట్లయితే దేహాభిమానులుగా అయిపోతారు. కావున దేహదారులందరినీ మరణించారు. నేను ఒక తండ్రినే స్మృతిలో చెయ్యాలి అని సదా భావించండి. ఇదే విషయం అందరి చెవుల్లోని వినిపించండి అని తండ్రి పరమాత్మ చెప్తున్నారు. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, అర్జున అందరూ చనిపోయారు, నువ్వేం చెప్పలే, ఎప్పుడో చచ్చిపోయారు, నువ్వు ఈ నిమిత్తమాతుడు యుద్ధం చెయ్యాలి అని అన్నారు. అలాగే ఆత్మ ఏంటంటున్నాయి, ఎల్లవెల్ల మన తండ్రి పరమాత్మని స్మరిస్తూ ఉండాలి, స్మృతి చేయాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రీష్మతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నమస్తే. అచ్చా, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారం. వజ్రతుల్యంగా తయారయ్యేందుకు సాధనం తండ్రి స్మృతి. తండ్రి స్మృతి ద్వారా గవ్వ ఖర్చులు కూడా లేకుండా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. కావున నిరంతరం ఒక తండ్రి స్మృతిలో ఉండాలి. 2, అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది. తండ్రి నుండి అన్నీ లభించేశాయి కావున ఏమీ అడుక్కోవద్దు. కళ్యాణకారులుగా అయ్యి అందరినీ సత్యమైన మార్గం తెలియచేయాలి. వరదానం, సర్వ ఖజానాలకు సంపన్నులుగా అయ్యి ప్రతి సమయంలో సేవలో బిజీగా ఉండి విశ్వ కళ్యాణకారి భవ. చూసే ఇటువంటి వరదానం ఇచ్చారు, విశ్వ కళ్యాణకారి భవ. విశ్వ కళ్యాణముకు నిమిత్తమైన ఆత్మ మొదట స్వయమును సర్వ ఖజానాలతో సంపన్నంగా అవుతుంది. ఒకవేళ జ్ఞాన ఖజానాలతో ఉన్నట్లయితే పూర్తి జ్ఞానం ఉండాలి, కొంచెమైనా లోటు ఉండకూడదు. అప్పుడే నిండుగా ఉన్నారు అని అంటారు. కొందరు వద్ద ఖజానా నిండుగా ఉన్నా కూడా సమయానికి దాని కార్యంలో వినియోగించలేకపోతారు. సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తారు. కావున అటువంటి వారిని కూడా ఫుల్ అని అనరు. విశ్వ కళ్యాణకారి ఆత్మలు మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కం ప్రతి సమయంలో సేవలో బిజీగా ఉంటారన్నమాట. స్లోగను, జ్ఞానము మరియు యోగంలో న్యాచురల్ని తయారు చేసుకున్నట్లయితే ప్రతి కర్మ న్యాచురల్గా, శ్రేష్టంగా మరియు యుక్తియుక్తంగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.